కొనతాల రామకృష్ణ విశ్వసనీయతకు, విధేయతకు, నమ్మకానికి పెట్టింది పేరు. ప్రజల కోసం, పార్టీ కోసం ఎటువంటి అడుగు వేయడానికి కూడా సిద్ధంగా ఉండే వ్యక్తిత్వం. నమ్మిన సిద్ధాంతం కోసం రాజీ పడని ధోరణి, అధికారం కోసం ఎవరికి వత్తాసు పలకని నైజం కొనతాల రామకృష్ణ సొంతం. పరిచయం అక్కర్లేని పేరు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ప్రగతిశీలి, ఒత్తిళ్లకు లొంగని, ఎవరికీ భయపడని మనస్తత్వం. ప్రజా సంక్షేమం కోసం, పోరాటాల కోసం జైలుకు కూడా వెళ్లిన వ్యక్తి. రైతుల కోసం పాటుపడే మనస్తత్వం. గత ఎన్నికలలో తుంపాల షుగర్ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇవ్వకుండా సాధ్యపడని హామీగా కొట్టిపారేసిన ఏకైక రాజకీయ నేత కొనతాల రామకృష్ణ. మచ్చలేని మనిషిగా, మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు. చివరికి తను నమ్మిన సిద్ధాంతం కోసం, తను చేయాల్సిన పని కోసం పార్టీ అధినేతను కూడా ఎదిరించగలిగే మనస్తత్వం కొనతాల సొంతం. కాంగ్రెస్ పార్టీలో కానీ, వైసీపీలో కానీ, ఏ పార్టీలోనైనా తను నమ్మింది ప్రజలకు చేసే మేలు గురించి మాత్రమే ఆలోచించే మహామనిషి కొనతాల రామకృష్ణ. 1982లో రాజకీయ అరంగేట్రం చేసిన కొనతాల రామకృష్ణ అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి విశాఖ జిల్లా, ప్రస్తుతం అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో వ్యాపార కుటుంబంలో పుట్టిన కొనతాల రామకృష్ణ బెల్లం ఉద్యమంతో రాష్ట్ర స్థాయి నాయకుల్ని ఆకర్షించారు. 1982లో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1989లో అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి సమీప అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అప్పందర్ శివంపై కేవలం 9 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 1991 నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్లమెంటరీ మెంబర్స్ కన్వీనర్ గా కొనతాల రామకృష్ణ సేవలందించారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. 2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అనకాపల్లి నుంచి గెలుపొందారు. చిరకాల ప్రత్యర్థి దారి వీరభద్రం మీద విజయం సాధించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కీలక శాఖల మంత్రిగా పనిచేసిన కొనతాల రామకృష్ణ రాజకీయ అవినీతికి దూరంగా ఉంటారన్న పేరుంది. ముక్కుసూటిగా వ్యవహరించడంతో పాటు ఎవరి మాట వినకపోవడం, సూటిగా సమస్యలను పరిష్కరించడం, కార్యక్రమాలను అమలు చేయడంలో పేరు పొందారు. అనకాపల్లి నగరంలో రోడ్ల వెడల్పు గాని, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు గాని కొనతాల హయాంలో జరిగినవే. రాజశేఖర రెడ్డి మరణానంతరం కొంతకాలం దూరంగా ఉన్న కొనతాల రామకృష్ణ తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కానీ, ఇతరత్ర అనేక కార్యక్రమాల్లో వెన్నుదన్నుగా నిలిచారు. అయితే జగన్ తో విభేదాల కారణంగా రాజశేఖర రెడ్డి తరహాలో అతనితో పొసగలేక కొనతాల బయటికి రావడం జరిగింది. 2016 జూన్ లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాగునీటి ప్రాజెక్టుల కోసం నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటూ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం మీద పోరాటం చేశారు. ఢిల్లీ వీధుల్లో కూడా గర్జించడం జరిగింది. సౌమ్యుడిగా పేరొందిన కొనతాల రామకృష్ణ చాలా విషయాల్లో రాజకీయ విభేదాలతో లేదా రాజకీయ శత్రువులతో పోరాటం చేయడానికి ఆలోచించేవారు కాదు. అదే సమయంలో ప్రజలకి అప్పుడప్పుడు దూరంగా ఉండడం కూడా కొంత మైనస్ గా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో తిరిగి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన సున్నితంగా తిరస్కరించారు. 2024 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో జనసేన పార్టీలో చేరారు. జనసేన నుంచి అద్భుత విజయం సాధించారు. తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి దారి వీరభద్రరావుతో కలిసి ఈ ఎన్నికల్లో పనిచేయడం కొసమెరుపు. వివాద రహితుడిగా, అందరికీ ఆప్తుడిగా, ఎప్పుడూ చిరునవ్వుతో అందరినీ పలకరించే కొనతాల రామకృష్ణకు 2024లో కూడా ఏమాత్రం ఫాలోయింగ్ తగ్గలేదు. 10 ఏళ్ల వనవాసం తర్వాత తిరిగి ఎన్నికలలో నిలబడి ఇంత విజయం లభిస్తుందని మొదట తాను కూడా అనుకోలేదని అనేక సందర్భాల్లో కొనతాల స్పష్టం చేయడం విశేషం. కనీ వినే రీతిలో వచ్చిన కూటమి విజయంలో భాగంగా కొనతాలకు మంత్రి పదవి దక్కలేదు. అయినా సరే ఇప్పటికీ ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కొనతాలకు శిష్య బృందం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా విశాఖ, అనకాపల్లి జిల్లాలో కొనతాల తమ గురువుగా అనేక మంది భావిస్తూ ఉంటారు. ఇప్పటికీ ఆ ఆదరణ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఈ 5 ఏళ్ల కాలంలో కొనతాల అనకాపల్లి జిల్లాకు, అనకాపల్లి పట్టణానికి ఎలాంటి సేవలు అందిస్తారో వేచి చూడాల్సిందే. ప్రస్తుత రాజకీయాలకు విభిన్నంగా కొనతాల రాజకీయ మార్క్ కనబడుతుందని ఆశిద్దాం.